ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఒక విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాము. మరి కొన్ని సందర్భాల్లో మనం దేవుని కోసం బ్రతకాలి అన్నప్పుడు అనేక కారణాలు చెబుతూ ఉంటాం. మొట్టమొదటిగా చూసినట్లయితే నాకు జ్ఞానం లేదండి ప్రభు కోసం ఇతరులకు చెప్పడానికి, నాకు అంత తెలివి లేదండి అనే మాట వింటూ ఉంటాం. రెండవదిగా చూస్తే నాకు అంత బలహీనుండండి, నాకు అంత బలం లేదు అనే మాట కూడా వింటాం. మూడవదిగా చూస్తే నేనే పాటు వాడినండి, నేనంత జ్ఞానిని కాదు కదా, అంత ఉన్నతమైన వ్యక్తిని కాదు కదా అంటాం. కానీ మరి నిజంగా దేవుడికి ఇవన్నీ తెలిసే నిన్ను ఏర్పరచుకున్నాడా అంటే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27, 28, 29 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే నువ్వు వెర్రివాడు అని తెలిసే దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. నువ్వు బలహీనమైన వ్యక్తి అని తెలిసే దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. మూడవదిగా చూస్తే నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అంటే నువ్వు ఎన్నిక లేని వ్యక్తివని, తృణీకరించబడిన వ్యక్తివని, నీచుడువైన వ్యక్తివని తెలిసే దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అంటే ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే దేవుడే నిన్ను ఏర్పరచుకొని ఉండగా నేను బలహీనుణ్ణి, నేను వెర్రువాడిని, నేను తక్కువవాడిని అనుకోవాల్సిన అవసరం లేదు. నీకు నిజంగా నువ్వు వెర్రివాడిని అనిపిస్తే నువ్వు ఏమడగా, ప్రభువా నీ జ్ఞానం నాకు ప్రసాదించు అని అడిగితే దేవుడు తప్పనిసరిగా కొలతలు లేకుండా తన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ప్రభువా నా బలాన్ని నువ్వు తీసుకుని, నా బలహీనతలు నువ్వు తీసుకుని నీ బలాన్ని నాకు ఇవ్వయ్యా అంటే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా నిన్ను ఏర్పరచుకున్న దేవుడే నిన్ను దానికి ఉపయోగకరమైన పాత్రగా మారుస్తాడు. అంతే తప్ప ఎప్పుడు నీలో నువ్వు చూసుకుంటూ నేను వెర్రివాడిని, నేను తెలివి తక్కువ వాడిని, నేను బలహీనుండి అనుకుని కృంగిపోతే ఇంకా ఎన్ని సంవత్సరాల ముందుకు ఆ విధంగా గడిచిపోయి నిస్తావు? అయిపోయిన సంవత్సరాలు దానికై చాలు. ఎప్పటికైనా సరే నీవు దేవునిలో ఉన్న నీవేంటో నువ్వు చూసుకో అంటాడు కదా పౌలు భక్తుడు. నేను దేవుని కృప చొప్పున ఏమై ఉన్నానో అదే నేను అంటాడు. నువ్వు దేవుని కృప చొప్పున ఏదై ఉన్నావో అదే నువ్వు. నువ్వు దేవునిలో ఏమై ఉన్నావో అదే నువ్వు. నువ్వు బలహీనుడివై ఉండొచ్చు, నువ్వు వెర్రివాడివై ఉండొచ్చు, నువ్వు ఏ లోపాలైతే నీ జీవితంలో అనుకుంటున్నావు అవన్నీ నిజమే. కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు కాబట్టి నువ్వు బలవంతుడివి, నువ్వు జ్ఞానవంతుడివి. నువ్వు ఏ విధంగా చూసినా దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. కాబట్టి దేవుడి వైపు చూడు, దేవునిలో నువ్వేంటో గుర్తించు. అప్పుడు తప్పనిసరిగా నువ్వు దేవునికి ఉపయోగకరమైన పాత్రగా, దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఈ భూమి మీద ఎంతో అద్భుతంగా జీవించగలుగుతావు, ఎంతో జయ జీవితం జీవించగలుగుతావు. అటువంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.